కంటి అద్దాల నుండి శాశ్వత విముక్తి పొందండి. లాసిక్ సర్జరీ 14,000 మాత్రమే. వివరాలకు సంప్రదించండి. రైతు సంక్షేమం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పథకాలు తీసుకొస్తున్నాయి. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం అన్నదాత సుఖీభవ స్కీమ్ ను అమలు చేసేందుకు ఏపీ ప్రభుత్వం రెడీ అయింది. సూపర్ 6 స్కీముల్లో భాగంగా తీసుకున్న ఈ నిర్ణయం ద్వారా ప్రతి రైతుకు ఏడాదికి 20,000 ఆర్థిక సహాయం అందించనుంది. ఈ స్కీమును కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ స్కీమ్ తో కలిపి అమలు చేయనుంది. ఇక ఇందుకు సంబంధించిన వివరాలను ఒకసారి చూద్దాం. రైతులకు పంట పెట్టుబడి సాయం అందించేందుకు ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకాన్ని తీసుకొచ్చింది. ఈ స్కీమ్ ద్వారా రైతులకు ఏటా 20,000 పెట్టుబడి సాయంగా అందించనుంది. మొత్తం 3 విడతల్లో డబ్బులను జమ చేస్తారు. ఇందులో కేంద్రం వాటాగా పీఎం కిసాన్ నిధులు కూడా ఉంటాయి. పీఎం కిసాన్ స్కీముతో వచ్చే 2,000 రూపాయలతో పాటుగా ఏపీ ప్రభుత్వం 5,000 రూపాయల చొప్పున 2 విడతల్లో చివరగా మరో 4,000 రూపాయలు చెల్లించనుంది. ఈ మొత్తం 20,000 రూపాయలు రైతుల అకౌంట్లో 3 విడతలుగా జమ చేయనుంది. ఈ నెలలోనే కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ స్కీమ్ కింద 20వ విడత నిధులు విడుదల చేయనుంది. గత ఫిబ్రవరిలో 19వ విడత నిధులు జమ చేసిన విషయం తెలిసిందే. ఈ స్కీముల్లో భాగంగా ఏప్రిల్ నుంచి జులై వరకు తొలి విడత, ఆగస్టు నుంచి నవంబర్ వరకు రెండో విడత, డిసెంబర్ నుంచి మార్చి వరకు మూడో విడతగా చెల్లింపులు జరుగుతాయి. ఇక ఇదిలా ఉంటే రైతుల ఖాతాల్లో ఈ నిధులు జమ అవ్వాలంటే కొన్ని ముఖ్యమైన ప్రక్రియలు తప్పనిసరిగా పూర్తి చేయాలి. ముఖ్యంగా ఈ కేవైసీ పూర్తి చేసి ఉండాలి. బ్యాంక్ అకౌంట్ ఆధార్తో లింక్ అయి ఉండాలి. భూమి పత్రాలు అప్డేట్ చేసి ఉండాలి. ఈ కేవైసీ కోసం పీఎం కిసాన్ అధికారిక వెబ్సైట్ www.pmkisan.gov.in లోకి వెళ్లి ఆధార్ నంబర్ ఎంటర్ చేసి వచ్చిన ఓటీపీని సబ్మిట్ చేయాలి. లేదంటే సిఎస్సి సెంటర్ ద్వారా బయోమెట్రిక్ పద్ధతిలో ఈ ప్రక్రియనైతే పూర్తి చేసుకోవచ్చు. పీఎం కిసాన్ పథకం కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం ప్రారంభించింది. దేశంలోని అర్హత కలిగిన రైతు కుటుంబాలకు వ్యవసాయ అవసరాలకు తోడ్పడే ఉద్దేశంతో వార్షికంగా 6,000 మద్దతుగా అందిస్తున్నారు. ఈ ఏడాది రెండవ విడత 2025 జూన్లో విడుదలయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో రైతులు తక్షణమే తమ వివరాలు సరిచూసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఇక ఈ నిధుల కోసం ఏపీ అన్నదాతలు ఎదురుచూస్తున్నారు. అయితే పీఎం కిసాన్ నిధులు ఎప్పుడు విడుదలైతే అదే రోజు సుఖీభవ స్కీమ్ డబ్బులను కలిపి రైతుల ఖాతాల్లో జమ చేస్తామని ప్రభుత్వం ప్రకటన చేసింది. ఈ నేపథ్యంలోనే పీఎం కిసాన్ నిధులు విడుదలకు ముహూర్తం ఫిక్స్ చేసినట్లు తెలిసిందే. జూన్ 20వ తేదీ కాకుండా కేంద్రం మరో తేదీని ఖరారు చేస్తే దానికి అనుగుణంగా ఏపీ ప్రభుత్వం కూడా సుఖీభవ నిధులను జమ చేస్తోంది. మొత్తంగా ఇక రెండో విడతగా జూన్ లేదా జూలైలో రాష్ట్ర ప్రభుత్వం 5,000, కేంద్రం 2,000 కలిపి 7,000, మూడో విడతగా వచ్చే ఏడాది జనవరిలో రాష్ట్రం 4,000, కేంద్రం 2,000 కలిపి 6,000ను రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.